మాస్టర్ ఇవాళ పెళ్లి భోజనం చేసి వచ్చానండి. అసలు భోజనం అంటే అలా ఉండాలంటే నిజంగా తృప్తిగా ఉందంటే చాలా తృప్తిగా తిన్నానండి. అబ్బో అవునా? మరి విశేషాలన్నీ చెప్పు, వింటాం మరి. మొదట ఆమె వెళ్ళగానే రెండింటిని కూర్చోమన్నారండి. చక్కగా చాప వేసి కూర్చోమన్నారు అందరినీ. మా ముందు అరిటాకులు వేసి వాటి మీద నీళ్లు చల్లి చక్కగా శుభ్రం చేశారు. ఆపై వెంటనే వంటకాలు ఒకటొక్కటిగా నేను నచ్చుతానో నచ్చను అన్ని పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా మొహమాటంగా ఒక్కొక్కటే వచ్చాయి. మొదటి ఇస్తట్లోకి జీడిపప్పు పల్లి సహిత పులిహోర హోరెత్తించింది. ఆపై వెంటనే పరమాన్నం వచ్చింది. దాంతోనే మామిడికాయ పప్పు కూరలు ఒకటొక్కటిగా ఇస్తట్లోకి వచ్చాయి.